ఇరిగేషన్ లో అంతులేని దోపిడీ. ఖమ్మంలోని 2 ప్రాజెక్టుల్లోనే 20,000 కోట్లు స్వాహా. 9,000 కోట్లు పెట్టిన ఎకరానికి నీరందలే. వడ్డీలకే 18,000 కోట్లు కట్టాల్సి వస్తోంది. ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగిస్తే ఒప్పుకోం. టీఆర్ఎస్ పాలనలో పరాకాష్ఠకు అవినీతి. ఇరిగేషన్ రివ్యూపై డిప్యూటీ సీఎం బట్టి మరియు ఉత్తమ్. ఖమ్మం జిల్లాకి చెందిన ఉప ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు 2-3 రోజుల్లో సీతారాం సాగర్ సోర్స్ కాడికి పోయి మళ్ళోసారి విషయాన్ని మొత్తం పరిశీలించి ఆన్ సైట్ జరుగుతున్న విషయం ఏంది, ఎక్కడ ఏం చేయాలనే విషయాన్ని ద వే ఫార్వర్డ్ గురించి కూడా మేము ముందుకు పోవడం జరుగుతుంది. అంటే నేను ఒకటే విషయం మళ్ళీ హైలైట్ చేస్తాను, ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి సంఘటనలు చాలా అరుదైన సంఘటనలు. ఓ 10 కోట్లు పోతున్నావు, 20 కోట్లు పోతున్నావు, 50 కోట్లు పోతున్నావు, ఉద్యోగాలు పోతాయి, ప్రభుత్వాలు కూలిపోతాయి. 10 ఏళ్ల పాటు అసలు మేమేదో అద్భుతాలు చేస్తున్నట్టుగా భ్రమలు కల్పించి ప్రతి విషయంలో అబద్దాలు చెప్పి అవతల ఎట్టదిట్టాలో తిట్టి, అంటే ఒకటే విషయం పట్టిగా చెప్పింది, నేను మళ్ళా గుర్తు చేస్తున్నాను మీకు. 1,500 కోట్లతో పూర్తయ్యే రాజీవ్ దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్లస్ ఇందిరా సాగర్ స్కీమ్ 3,32,000 ఎకరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త ఆయకట్టు పూర్తయ్యేది. అప్పుడు అది రీడిజైన్ చేయకుంటే అప్పుడే పూర్తి అయ్యేది. ఇప్పుడు ఒక 3.5 lakh ఎకర్స్ కొత్తగా ఖమ్మం జిల్లాలో పారేది. అది చేయక రీడిజైనింగ్ అని పెట్టి 1,500 కోట్లతో పూర్తయ్యేది. ఇప్పుడు దాని పూర్తి వ్యయం అంటే 18,000 కోట్లేమో సీతారాం సాగర్ కి, మరో 4,000 కోట్లేమో సీతమ్మ బ్యారేజ్ అని పెట్టి 22,981 కోట్లకు పెంచినండి. అసలు ఇది ఏంటిదంటే, ఇది ఏమన్నా ఇది వాళ్ళు అసలు ఎవరి సొమ్ము, ఎవరి జాగీరు, అమూల్యమైన ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసిన ఆలోచన చేయండి. గత 10 ఏళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ భారీ అవినీతికి పాల్పడిందని, అంతులేని దోపిడీ జరిగిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలోని 2 ప్రాజెక్టుల్లోనే దాదాపు 20,000 కోట్లకు పైగా అవినీతి జరిగిందన్నారు. ఇరిగేషన్ పై సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ 1,681 కోట్లతో పూర్తయ్యే దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ ప్రాజెక్టుకు రీడిజైన్ చేసి సీతారామ పేరుతో 18,500 కోట్లకు పెంచిందని ఆరోపించారు. ఇప్పటికే 9,000 కోట్లు ఖర్చు చేసిన 1 ఎకరానికి కూడా నీరివ్వలేదన్నారు. ఈ అవినీతిని చూస్తే కడుపు తరుక్కుపోతుందన్నారు. గత ప్రభుత్వం పైసల కోసమే ప్రాజెక్టులను నిర్మించేలా నిర్ణయం తీసుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లాలోని ప్రాజెక్టులపై రివ్యూ సందర్భంగా అధికారులు వెల్లడించే వివరాలను పరిశీలిస్తే అవినీతి లోతు ఎంతో తెలుస్తోందన్నారు. 2-3 రోజుల్లో ఆ జిల్లాలకు చెందిన మంత్రులతో కలిసి సీతారామ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శిస్తామన్నారు. అవినీతి విషయంలో మంత్రివర్గంలో చర్చించి నిర్ణయాన్ని తీసుకుంటామని తెలిపారు. అంతకుముందున్న బ్యాలెన్స్ ఓన్లీ 1,552 కోట్లు, దీన్ని 18,500 కోట్లు పెంచి పోనీ ఏమన్నా ఆయకట్టు అదనంగా తీసుకున్నారంటే ఏం లేదు. వాళ్ళు దాంట్లో చెప్పిన ఆయకట్టు కూడా ఇంతవరకు రాలేదు. వాళ్ళు చెప్పింది 3,28,000 ఎకరాలు అన్నారు, కానీ ఇప్పటి వరకు 1 ఎకరానికి కూడా ఇవ్వలేదు. అలాగే ఇది సరిపోవట్లేదని చెప్పి దీనికి వాటర్ మళ్ళీ యాడ్ చేయాల స్టోరేజ్ అని చెప్పి ఇంకోటి సీతమ్మ సాగర్ బ్యారేజ్ అని ఒకటి పెట్టారు ఈ ప్రాజెక్టులో. దాన్ని 3,481 కోట్లు చేసి దాన్ని పెరిగిన ధరలు రేపటితో పెంచుతా అంటే ఇంకో 1,000 కోట్లు పెంచుతారట. అంటే మొత్తం 4,481 కోట్లు. అంటే సీతారామ ప్రాజెక్టు పేరు మీద అప్పటికే ఇచ్చిన 18,500 కోట్లు, దానికి నీళ్లు అందించాలని చెప్పి మళ్లీ బ్యారేజ్ పేరు మీద మొదలుపెట్టింది ఇంకో 4,481 కోట్లు. అంటే మొత్తం 22,981 కోట్లుగా తీశారు. ఎక్కడి నుంచి? కేవలం 1,552 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్ ని 22,981 కోట్లు పెంచారు. పెంచి ఇప్పటికే 7,000-8,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు. 8,000 కోట్లు ఖర్చు పెట్టినా గానీ 1 ఎకరానికి ఎక్కడా నీళ్లు ఇవ్వలేదు.
ఇది రీడిజైన్ పేరు మీద ఒక్క ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఒక్క ప్రాజెక్టులో జరిగినటువంటి పెంపు. మరి ఇన్ని రెట్లు పెంచి ఈ ప్రాజెక్టుని ఈ రకంగా మళ్ళీ మేము అద్భుతాలు సృష్టిస్తున్నాము, రీడిజైన్ చేశాము, రాష్ట్ర ప్రజలు కాపాడుతున్నాం, అది చేసాం, ఇది చేసాం, ఈ లెక్కలు చూస్తే నిజంగా ఈ నిధులన్నీ ఎడిపోయాయి, ఎందుకోసం పెంచారు, ఏం జరుగుతుందని ఆలోచనిస్తే కడుపు తరకపోతాం. మొదటి 3 సంవత్సరాల్లోనే సంవత్సరానికి 500 కోట్లు ఖర్చు పెట్టినాం. మొదటి 3 సంవత్సరాలు సంవత్సరానికి 500 కోట్లు ఇచ్చినా 4 లక్షల ఎకరాలు నీళ్లు బారే. ఇన్ని వేల కోట్లు 22,980 కోట్లు పెంచి 8,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరానికి నీళ్లు లేకుండా దీన్ని అదనపు భారంగా చేసి ముందు వాటర్ కోసం ఇంకా టన్నెల్ అని పెట్టి ఆ టన్నెల్ పరిస్థితి ఏంటో తెలియదు. అసలు ఇంత దారుణంగా రీడిజైన్ చేసి పెంచినటువంటి పరిస్థితి. అది ఎట్లా కాళేశ్వరం మొన్న చెప్పారు, దీని పరిస్థితి ఎట్లా ఉంది. ఇక దీనిపైన ఇంకోటి ఏదో ఉంది, అది రివ్యూ చేసినప్పుడు అది కూడా చెప్తాం. ఇంత దోపిడీ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి అందరి సహకారం, ప్రజలందరి సహకారం కూడా కావాలి. ఈ సొమ్మంతా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చే డబ్బు ఇది. ఈ పన్నుల ద్వారా వచ్చే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి. ఈ రకంగా దోపిడీ జరిగితే చూస్తూ ఊరుకుందామంటే మాకెవరికి ప్రజల కోసం తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవటానికి కడుపు తరకపోతుంది. వాస్తవ విషయాలు మీ అందరూ చెప్పి ఏం చేయాలి అనే దానిపై కూడా లోతుగా ఇరిగేషన్ మంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు.